నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః. బాగున్నారా? బాగున్నాం. 15 రోజులైంది మీరు వచ్చి, తెలుసా? గుర్తున్నామా మేము? నన్ను పద్మిని. అయ్యయ్యో, మీకు ఛానల్ ఉంది. చాలా రోజులైంది మేము బాగున్నారు కదా? చాలా బాగున్నానండి. కాకపోతే ఇంట్లో కొంచెం పూజ అలవాటు వల్ల రాలేకపోయింది. తెలుసు నాకు. జయప్రద గారు, రాశుల వారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటాం. కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము. ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది, ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి, బోళ్ళు మనతో చూపించుకున్నాము, అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేరు. సో అసలు రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా? ఏ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలు మొత్తం అసలు 12 రాశులకి సంబంధించి ఒకసారి మీరు ఏమైనా చెప్పగలరా? తప్పకుండా చెప్తాం. ఎందుకంటే చాలా అవసరం కదా ఇప్పుడు కాలానికి చాలా అవసరమైనది. మనం జాతకము అంటే, ఒకప్పుడు జాతకం అంటే పొంతన ప్లస్ నాడి, తర్వాత నక్షత్రం పద్ధతి, ఇవన్నీ చూసుకుని చేసుకోవడం. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు రాకుండానికి, సౌభాగ్యం బాగుండడానికి, భార్యాభర్త ఇద్దరు కలయిక ఆనందంగా ఉండడానికి, తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం, యోగాలు, అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు. కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు, ఈ రోజుల పద్ధతి వేరు. ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్నా అవసరం లేదు, కుటుంబం మంచిది అని అంటే ఆ ఇంట్లో వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు. సో అలా చేసుకుని నేను నేర్పించండి. చిన్నప్పుడు మా 40 ఏళ్ళ కిందట మేము మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి, నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో, అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తా చేయాలి, మీ ఆయన ఏం చెప్తే అది చేయాలి, చక్కగా అలా నేర్పించేవాళ్ళు. అదే చెప్పేవాళ్ళు. మనం ఎన్ని ఆటలాడినా, ఎన్ని బంతి పాట పాడినా, మేము ఏం చేసినా ఇక్కడ అన్ని జరుగుతాయమ్మా, అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనకి ఎప్పుడు కొన్నా కరెక్టే, అత్తగారింటి కదా మన మార్పు ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది. ఖచ్చితంగా మారేవాళ్ళు. కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు, అలా ఎవరు పెంచట్లేదు. ఒకళ్ళని ఇద్దరిని బోళ్ళంత గారాబంతో పెంచుతున్నాము, ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము, సమానత్వంగా ఉండాలనుకుంటున్నాం. తప్పేం కాదు. కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి, రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి. 100% తప్పు కాదు, అలాగని కరెక్ట్ గాని కాదు. ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి, పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్యూర్ అని, కొంచెం వాళ్ళు మెచ్యూర్గా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మెచ్యూర్ అయిపోయి మనని దమాయించే తత్వానికి వచ్చేసింది. అందువల్ల కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం ఈ రాశి తత్వాలు చూసుకోకపోతే ఏమవుతుందంటే, ఇవాళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే. అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రారంభ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు, అలాగే ఉండేవాళ్ళు. ఇవాళ అలా అడ్జస్ట్ అవ్వట్లేదు. ప్రారంభ కర్మలో అవన్నీ తీసి పక్కన పడేసి, నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు, వాళ్ళ మనసుతో నచ్చలేదు తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు, ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి, ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నా మళ్ళీ ఇంకోటి చేసుకుంటాం అని చెప్తున్నారు. అలా తయారయ్యారు ఇప్పుడున్న యువతి. అందుకని ఒకసారి ఆచితూచి మనం అడుగు వేస్తే వివాహం, దాంపత్య జీవితం అనేది 100 ఏళ్ల జీవితం హ్యాపీగా సంతోషం కలగాలంటే కొన్ని విషయాల్లో మనం కేర్ తీసుకుంటే సరిపోతుంది. మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా. మరి సింహరాశి వారు, వీరు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు, ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు, ఏ రాశితో జాగ్రత్తగా ఉండాలి? తప్పకుండా. సింహరాశి ఏంటంటే కంప్లీట్ గా వాళ్ళ జాతకంలో యోగాలు ఉండబట్టి వాళ్ళ అదృష్టం ఉండన. సింహరాశి అందరూ అనుకుంటారు సింహం అంటే చాలా గ్రేట్ అని, రాయల్ లైఫ్ అని. నిజంగా రాయల్ గా వీళ్ళు ఉంటారు, కానీ లైఫ్ ఉంటుందా ఉండదు అనేది వాళ్ళ జాతకం మీద ఆధారపడతారు. సో రాయల్ గా ఉండడం వీళ్ళకి మొదటి నుంచి వీళ్ళకి ఉండే లక్షణం. అది బై బర్త్ వీళ్ళ ఏది విషయాన్ని తొందరపడి ఏది అడగరు, ఓపెన్ అవ్వరు. అబ్బాయిలైనా అమ్మాయిలైనా చాలా గుడ్డుగా చాలా గుడ్ పర్సనాలిటీ చెప్పాలంటే. సో మా దగ్గర లేదని అడగరు, కావాలని అని అడగరు, అలాంటి లక్షణం ఉన్నవాళ్ళు వీళ్ళు. సో వీళ్ళకి వివాహ జీవితంలో ఆడపిల్లలు అయితే చేసుకునే వాళ్ళకి అదృష్టవంతులు, కానీ ఈ సింహరాశిలో అబ్బాయిలకి అయితే చేసుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది. ఎందుకంటే వీళ్ళ తత్వం ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క రోజు ఒక పద్ధతిలో వెళ్తారు వీళ్ళు. ఇవాళ నాకు ఇలా నచ్చింది, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తారు. అది జనరల్ గా ఇష్టపడరు.
భార్యాభర్తలు అన్నాక ఒక ట్రాన్స్పరెన్సీ కంపల్సరీగా ఉండాలి, ఒక నిజాయితీగా ఉండాలి. సో అబ్బాయిల విషయంలో ఆ తక్కువ ఉంటాయి. వాళ్ళ వ్యాపారాలు తగ్గట్టుగా, ఉద్యోగాలు తగ్గట్టుగా, వాళ్ళ జాతకాలు తగ్గట్టుగా వీళ్ళు మారిపోతుంటారు అబ్బాయిలు. అమ్మాయిలు మాత్రం ఒకే పద్ధతి, ఇల్లు శుభ్రం పెట్టుకోవడం, ఇల్లు అందంగా ఉంచుకోవడం, హస్బెండ్కి ఏం కావాలో అన్ని చూసుకోవడం, టైం టు టైం ఫుడ్ పెట్టడం, టైం టు టైం అన్ని టైం టేబుల్ డిసిప్లైన్ గా, ఒక అంటే ఇల్లంతా ఒక ఆర్గనైజ్ గా సర్దుకోవడం, నీట్ గా ఉంచుకోవడం, హస్బెండ్ టైం రాగానే వండి పెట్టడం, నచ్చిన వంటలను తెలుసుకోవడం, అవే వండడం, సో ఆయనకి కావాల్సిన రకంగా పూజ చేయడం, ఇవన్నీ సింహరాశి అమ్మాయిలు చేస్తారు. సో అబ్బాయిలు వచ్చేటప్పటికి డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉంటారు అబ్బాయిలు. సో వీళ్ళకి డిఫరెంట్ గా యాటిట్యూడ్స్ ఉన్నారు కనుక ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా అమ్మాయిలు వివాహం చేయకూడదు, అలాగే అబ్బాయిలు కూడా చేయకూడదు. ఎందుకంటే ఇంత మంచి లక్ష్మీ కళలో ఉన్న అమ్మాయిని తీసుకెళ్లి ఏ సోంబేరు వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాం అనుకోండి, మొత్తం పోతుంది కదా. అది సో డెఫినెట్ గా మంచి వాళ్ళని చూసి పెళ్లి చేయాలి సింహరాశి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. సో వీళ్ళు చేసుకోకూడని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరంటే కర్కాటక రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు, తర్వాత మా మిథున రాశి వాళ్ళు కూడా చేసుకోవద్దు. ఎందుకంటే మిథున రాశి వాళ్ళు మా క్యాల్కులేషన్స్ వీళ్ళు నచ్చవు. కర్కాటక రాశి వాళ్ళ ఎమోషన్స్ వీళ్ళు నచ్చవు. ఎందుకంటే ఎమోషన్ గా నన్ను బ్లాక్ మెయిల్ చేయకంటారు హస్బెండ్స్. ఏంటి నువ్వు అయ్యో ఇదేంటి నేను ఆయన తగ్గట్టు మారదు అనుకుంటుంటే మరి నువ్వు అంత అవసరం లేదు, నువ్వు ఇలాగ ఉండు అని చెప్పి వాదిస్తుంటారు. సో బాధపడతారు. సో అంతే. కన్యా రాశి వాళ్ళు వీళ్ళు ట్రెండ్ సెట్ తగ్గట్టుగా మారిపోతుంటారు రోజు రోజుకి. అది అసలు డైజెస్ట్ అవ్వలేదు. సో అందుకని చేసుకోవద్దు. మరి చేసుకోదగ్గ రాశులు ఏంటండి సింహరాశి వారికి పడే రాశులు? సింహరాశికి పడే రాశులు అంటే వాళ్ళ పద్ధతి అర్థం చేసుకునే వాళ్ళు మేషరాశి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు స్లోగా ఉన్నారనుకో వాళ్ళు పరిగెట్టిస్తారు. ఏంటి వీళ్ళు సెన్సిటివ్ గా ఎమోషన్ గా కనిపించారు అనుకోండి వాళ్ళు ఒప్పుకోరు, క్లారిఫికేషన్ వాళ్ళు క్లియర్ గా ఇస్తుంటారు. సో వాళ్ళ స్పీడ్ కి వీళ్ళ స్లోకి మ్యాచ్ అవుతుంది, సింక్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఆటోమేటిక్ గా మనం తొయ్యా అనుకోండి, పక్క వాళ్ళు ఎవరో వస్తే వెళ్తుంది కదా బండి, అలా అనమాట. సో అందుకే మేషరాశి వాళ్ళు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతారు. అమ్మాయిలు అబ్బాయిలు సింహరాశి అమ్మాయిలకి మేషరాశి అబ్బాయిలు సూపర్ గా సెట్ అవుతారు. సూపర్ అంటే సూపర్, ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా వాళ్ళిద్దరూ అన్యోన్య దాంపత్య జీవితానికి వీళ్ళే అన్నట్టుగా, అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు కపుల్. కానీ మళ్ళీ అబ్బాయిలు అక్కడ అమ్మాయిలు ఉన్నప్పుడు కొంచెం డిఫరెన్స్ వస్తుంది. మేషరాశి అమ్మాయి సింహరాశి అబ్బాయికి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. మళ్ళీ అమ్మాయి అగ్రెసివ్ గా ఉంటుంది, ఇతను కొంచెం బద్ధకంగా ఉన్నాడు అనుకోండి, ఒప్పుకోదు, గట్టిగా వాదిస్తుంది, పోట్లాడుతుంది, గట్టిగా మాట్లాడుతుంది, డెఫినెట్ గా ఇబ్బంది పడతారు. ఆఫ్టర్ మేషరాశి ఇంకే రాశి సూట్ అవుతుంది సింహరాశికి? సింహరాశికి మేషరాశి లేకపోతే మీనరాశి సూట్ అవుతుంది. మీనరాశి సూట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పూజ అనుష్ఠానం లేకపోతే వాళ్ళ డిసిప్లిన్ లో తగ్గట్టు వీళ్ళు రావాలని లాక్కు రావడం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా చేసుకోవచ్చు. అయితే ఆల్రెడీ అయిపోయింది సింహరాశి జాతకులమే మేము మీరు చెప్పిన రాశులు ఏవైతే వద్దన్నారో ఆ రాశి వాళ్ళనే పెళ్లి చేసుకున్నాం. మరి ఎట్లా, మాకేంటి ఆల్టర్నేటివ్ అంటే ఏం చెప్తారు? అమ్మాయిలు అయితే ఆ హస్బెండ్స్ మార్చుకోవడానికి పాప ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఇప్పటికే వాళ్ళు బాగా. సో వీళ్ళు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల వాళ్ళ మాట వినే అవకాశం ఉంటుంది. అబ్బాయిలు అయితే సో వైఫ్ తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. సో వైఫ్కి ఏమో కోరుకుంటుందో అది రెస్పెక్ట్ వీళ్ళు ఇచ్చి కంపల్సరీగా అమ్మాయికి సాటిస్ఫై చేయాలి. వీళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఆర్థికంగా బాగా మెరుగుపడతారు. తర్వాత వీళ్ళు ఉన్న స్థానాల కంటే పై స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా సింహరాశి అంటేనే ఎప్పుడు ఏంటంటే ఒక్కొక్క స్థానం నుంచి డే బై డే గ్రోయింగ్ అయ్యే స్టేజ్ అది సింహరాశి అనేది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ వైఫ్ బాధపడినా ఒకళ్ళ హస్బెండ్ బాధపడే అవకాశం ఉండదు. సింహరాశి అమ్మాయిలు బాగానే ఉంటారు. మెయిన్ హస్బెండ్సే వైఫ్ తో ఇబ్బంది పడుతుంది. సో హస్బెండ్స్ కొంచెం మారి అమ్మాయిలకి కావాల్సిన విధంగా తయారు చేసి ఇవ్వగలిగితే కనుక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లైఫ్. బ్యూటిఫుల్. అలా బెస్ట్ లానే ఉండాలి. చాలా బ్యూటిఫుల్ గా లైఫ్ ని వీళ్ళు ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.